గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అయితే గురుబలం గురించి ఈ రోజున మాట్లాడుతున్నాం. గురుబలం ఏంటి, లేకపోతే ఏమవుతుంది, ఉంటే ఏమవుతుంది, గురు శాపాలు కూడా తగులుతూ ఉంటాయి అన్నమాట. శాపం అంటే ఏంటి, అది ఒకదాని తర్వాత ఒకటి మనం మాట్లాడుకుందాం. జాతకంలో గురువు బాగున్నా బాగోకపోయినా మనం తెచ్చిపెట్టుకునేవి కొన్ని ఉంటాయి అన్నమాట. అదేంటి అని అంటే, ఒక గురుగ్రహం కనుక చెడిపోతే మనం చేతుల ద్వారా కనుక చేసుకుంటే స్వయంకృత అపరాధం. అది ఎలా ఉంటుంది అని అంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే జీవితంలో మనకి అనుకూలతనిచ్చేది గురుగ్రహం ఒకటేనమాట. అయితే శుభకార్యాలు కావాలన్నా, అందులో శుభకార్యాలు ఏమైనా పెట్టుకోండి, ప్రతి చెప్పాల్సిన అవసరం లేదు. శుభం జరగాలన్నా, శుభకార్యాలు కావాలన్నా, మీకు ఉద్యోగాలు రావాలన్నా, ఇంకేమైనా కానీ మీరు పెట్టుకోండి. అయితే అవన్నీ కూడా నాశనం అయిపోవడానికి ఏమిటి అంటే, మీరు చేసే మిస్టేక్స్ ఎలా ఉంటాయి అంటే, తప్పులు అంటారు కదా, అవి చిన్నప్పుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే సంక్రమిస్తాయి అన్నమాట. అవి గురుశాపాలుగా తగులుతాయి అన్నమాట. అవి ఎలా తగులుతాయి అంటే, తెలిసి తెలియని తనం, ఆ పసితనంలో స్కూల్కి వెళ్ళినప్పుడు మాస్టర్ కొట్టడం కానీ, లేకపోతే తను మందలించడం కానీ చేసినప్పుడు తిట్టుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రొఫెసర్లు కానీ, వీళ్ళతో కానీ, గురు సమానమైనటువంటి వాళ్ళు కానీ ఏదన్నా పెద్ద మాట చెప్పినప్పుడు వాళ్ళని చీదరించుకోవడం, తిస్కారం చేయడం, వాళ్ళని హద్దుమీరి మాట్లాడటం వల్ల మళ్ళీ గురువులు బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు, మళ్ళీ చెప్పాలి అని అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు, మీకు తెలిసిన విషయం అయ్యుండొచ్చు, వాళ్ళు చెప్తారు. జ్యోతిష్యులు కానీ వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళని కించపరచటం కానీ, వాళ్ళని తూలునాటం కానీ చేస్తే అది గురుశాపం అవుతుంది. ఆ గురుశాపం చాలా భయంకరమైందనమాట. కుబేరుల్ని కూడా వికారుల్ని చేసేటటువంటి సత్తా గురుగ్రహానికి ఉంది. అందుకని మీరు ఆచితూచి మాట్లాడటం అనేది చేయండి. పెద్దల్ని మీరు సత్కరించకపోయినా పర్వాలేదు, కానీ అవమానించకండి. అందుకే పాతకాలంలో పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోమని చెప్పేవాళ్ళు. పెద్దవాళ్ళు ఎవరైనా సరే తన మన అనే భేదం లేకుండా పెద్దవారు కనపడితే నమస్కరించడం మన సాంప్రదాయం. శుభం.